సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని. మీరు చూసుకుంటే మ్యూచువల్ ఫండ్లో ఒక క్వైట్ కామన్ పాపులర్ కేటగిరీ వచ్చేసి హైబ్రిడ్ ఫండ్స్ అన్నమాట. ఇవేంటంటే అటు ఒకవైపు ఈక్విటీ ఫండ్స్కి, ఇంకోవైపు డెట్కి మధ్యలో కాంబినేషన్ అన్నమాట. కొంచెం ఈక్విటీ, కొంచెం డెట్ని ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ని మనం హైబ్రిడ్ ఫండ్స్ అంటాము. ఇవి వెరీ ఇంపార్టెంట్. చాలామందికి ఏంటంటే అటు ఓన్లీ ఈక్విటీ, ఓన్లీ డెట్ సెలెక్ట్ చేసుకోవడం, ఎంత పోర్షన్ చేయడం అనేది కష్టం కాబట్టి కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ కానీ, కొంచెం మైల్డ్ రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్స్ కూడా ఈ హైబ్రిడ్ ఫండ్స్ అనేవి చాలామందికి వెల్త్ క్రియేట్ చేస్తూ ఉన్నాయి, వండర్ఫుల్ రిటర్న్స్ ఇస్తూ ఉన్నాయి. సో మనం తెలుసుకుందాము ఇవి వెల్త్ క్రియేషన్లో ఎలా సహాయపడతాయి ఈ హైబ్రిడ్ ఫండ్స్ అనేటివి మ్యూచువల్ ఫండ్స్లో. సో ఇవి చూసుకుంటే ఇందులో కూడా 3-4 రకాలు బ్రాడ్గా హైబ్రిడ్ ఫండ్స్ ఉన్నాయి. ఒకటి మల్టీ యాసెట్ మిక్స్, అంటే రకరకాల యాసెట్స్కి అలొకేషన్స్ జరుగుతాయి. అంటే ఈక్విటీ కొంచెం, డెట్ పోర్షన్ కొంచెం, గోల్డ్ కొంచెం, అలాంటి ఫండ్స్ ఉన్నాయి. సో ఈవెన్ రీట్స్ కూడా పర్మిషన్ వచ్చింది అవి. సెకండ్ వచ్చేసి లోవర్ వొలటిలిటీ, అంటే మోర్ డెట్ అలొకేషన్ ఎక్కువగా ఇచ్చే ఫండ్స్ ఉన్నాయి. థర్డ్ వచ్చేసి మోడరేట్ రిస్క్ తీసుకునే, అంటే ఈక్విటీ పోర్షన్కి, డెట్ పోర్షన్కి సమానంగా చేసేవి. కొన్ని ఏంటంటే అగ్రెసివ్ కూడా ఉన్నాయన్నమాట. మీరు ఇవాళ చూసుకున్న వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కేటగిరీ అంటే హైబ్రిడ్ ఫండ్ కేటగిరీ. సో ఇందులో చూసుకుంటే దేర్ ఆర్ 6 మెయిన్ కేటగిరీస్ ఉన్నాయి విత్ ఇన్ ద హైబ్రిడ్లో. ఒకటి అగ్రెసివ్ హైబ్రిడ్, పేరులోనే ఉంది. అగ్రెసివ్ అంటే మోర్ ఈక్విటీ పోర్షన్కి ఎక్కువగా అలొకేట్ చేసేవి. ఇక్కడ చూసుకుంటే 65-80% ఈక్విటీ, మిగిలిన 20-35% డెట్కి చేస్తారు. ఇక్కడ ఇది ఎవరికంటే మోర్ ఆఫ్ మ్యాక్సిమం గ్రోత్ పొటెన్షియల్ ఉండి కొంచెం అగ్రెసివ్ ఇన్వెస్టర్లకి ఇది పనికొస్తుంది అన్నమాట. దెన్ సెకండ్ కేటగిరీ వచ్చేసి బ్యాలెన్స్ హైబ్రిడ్ ఫండ్స్. ఇవి వచ్చేసి ఇక్కడ 50% వరకు మాత్రం ఈక్విటీ, అంతే, మిగిలిన 50 హ్యాస్ టు బి డెట్ అనమాట. సో ఇక్కడ ఈక్వల్ వెయిటేజ్ ఇవ్వడం వల్ల బ్యాలెన్స్ హైబ్రిడ్లో కొంచెం రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. దెన్ కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఈజ్ థర్డ్ క్లాస్. ఇక్కడ ఏంటంటే 25% మాత్రమే ఈక్విటీకి, 75% డెట్కి, కాబట్టి వొలటిలిటీ తక్కువ, ఇన్కమ్ ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది కంపల్సరీ ఉంటుంది. లాస్ట్ డైనమిక్ యాసెట్ అలొకేషన్. ఇందులో చూస్తే ఏంటంటే ఆటోమేటికల్లీ మార్కెట్లో ఫండ్ మేనేజర్ చాయిస్ అనమాట. ఏది బాగా పర్ఫార్మ్ చేస్తే దాని వైపు, అంటే మార్కెట్స్ బాగాలేకపోతే డెట్ వైపు వెళ్తారు, ఈక్విటీ మార్కెట్స్ బాగుంటే ఈక్విటీకి అలొకేట్ చేస్తారు. ఇది డైనమిక్ అనమాట. సో మార్కెట్ పరిస్థితులకు తగ్గట్టు అలొకేషన్ మారుతూ ఉంటుంది. ఇది డైనమిక్ యాసెట్ అలొకేషన్. సో మనం కేటగిరీస్ చూసుకున్నా, అంటే ఏవి ఎక్కువగా ఉన్నాయి, ఏ కేటగిరీస్ ఎక్కువగా ఉన్నాయో చూసుకుంటే మనకి డైనమిక్ యాసెట్ అలొకేషన్ కూడా పెద్ద కేటగిరీ, 2.5 లక్షల కోట్లు, 33 స్కీమ్స్ ఉన్నాయి. ఈవెన్ అగ్రెసివ్ హైబ్రిడ్లో కూడా 31 స్కీమ్స్ ఉన్నాయి. కన్జర్వేటివ్ హైబ్రిడ్ 19 ఉన్నాయి. బ్యాలెన్స్ హైబ్రిడ్. సో చాయిస్ చాలా ఉంది. సో ఇది కూడా ఇన్వెస్టర్స్కి అవసరానికి తగ్గట్టు మనం సెలెక్ట్ చేసుకోవాలి. అగ్రెసివ్ హైబ్రిడ్స్లో చూసుకుంటే మనము ఇక్కడ నేను చెప్పినట్టు 65-80% వరకు ఈక్విటీస్, రెస్ట్ ఆఫ్ ఇట్ మన డెట్ అలొకేషన్. ఇక్కడ లాస్ట్ 3 ఇయర్స్ రిటర్న్స్ చూసుకుంటే కేటగిరీ యావరేజ్ 14.77 నుంచి 20% వరకు కూడా వచ్చింది. ఇక్కడ రిస్క్ ఈజ్ హై. ఐడియల్ హొరైజన్ ఇన్వెస్ట్మెంట్ 3-5 సంవత్సరాలు చేయాలి. ఇందులో రకరకాలు ఉన్నాయి, బట్ జస్ట్ టాప్ ఫండ్స్ చెప్తున్నాను. సైజ్ బట్టి చూసుకుంటే ఎస్బీఐ ఈక్విటీ ఫండ్ కానీ, ఐసిఐసి ఈక్విటీ అండ్ హైబ్రిడ్ ఫండ్ కానీ, ఫ్రాంక్లిన్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్ అడ్వాంటేజ్, హెచ్డిఎఫ్సి హైబ్రిడ్ ఫండ్ కానీ ఉన్నాయన్నమాట. దెన్ ఇంకోటి ఏంటంటే కేటగిరీ బ్యాలెన్స్డ్ అండ్ కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్. ఇక్కడ మీరు చూసుకుంటే నేను చెప్పాను 50% వరకు ఈక్విటీ అలొకేషన్ ఉంటుంది బ్యాలెన్స్ హైబ్రిడ్లో. కన్జర్వేటివ్ హైబ్రిడ్లో 25%. ఇది ఎవరికి సూటబుల్ అంటే రిస్క్ ఎక్కువగా తీసుకోలేని ఇన్వెస్టర్స్కి ఇది మంచిది. దెన్ ఇక్కడ రిటర్న్స్ చూసుకుంటే బ్యాలెన్స్ హైబ్రిడ్లో 12-18, ఇక్కడ కన్జర్వేటివ్ హైబ్రిడ్లో 7-12 అనమాట. ఇది స్టడీగా కాంపౌండింగ్ అవుతుంది. ఎవరికైతే పేషెన్స్ ఎక్కువ ఉన్న ఇన్వెస్టర్స్ వాళ్ళకి ఇది పనికొస్తుంది. సో రిస్క్ వెన్ కంపేర్ టు అగ్రెసివ్ హైబ్రిడ్స్ కన్నా తక్కువ ఉంటుంది. కన్జర్వేటివ్ హైబ్రిడ్లో లో నుంచి మోడరేట్. ఇక్కడ పర్పస్ వచ్చేసి క్యాపిటల్ ప్రిజర్వేషన్, నాట్ గ్రోత్. సో ఇన్ ద ఎండ్ చూసుకుంటే ఇవి 2 రకాలు కూడా ఏంటంటే ఇన్కము ప్లస్ గ్రోత్ కొంచెం బ్లెండ్, మోడరేట్ రిస్క్ తీసుకొని మంచి రిటర్న్స్ జనరేట్ చేసే అవకాశం ఈ కేటగిరీతో ఉంది. దెన్
డైనమిక్ ఆర్ మల్టీ యాసెట్ కేటగిరీస్. ఇక్కడ ఏంటంటే మనం చూసుకుంటే డైనమిక్ యాసెట్‌ని కూడా మనం బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ అంటాం. వన్ ఆఫ్ ద బిగ్ పాపులర్ కేటగిరీ ఇది. ఇక్కడ చూసుకుంటే మార్కెట్‌కి తగ్గట్టు పేరులోనే ఉంది డైనమిక్, ఆటో అడ్జస్ట్ ఈక్విటీని, డెట్‌ని మారుస్తా ఉంటారు. సో, ఇక్కడ వన్ ఆఫ్ ద పాపులర్ ఫండ్, బిగ్గెస్ట్ ఫండ్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ 1,00,00,00,000 పైన ఒక్క స్కీమ్‌లోనే ఉంది ఇక్కడ. సో, ఇది 5 ఇయర్స్ రిటర్న్ 16.5% ఉంది. తక్కువ రిస్క్, ఫండ్ మేనేజరే మేనేజ్ చేస్తా ఉంటాడు. 12-14-15% లాంగ్ టర్మ్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. దెన్ మల్టీ యాసెట్ వచ్చేసి ఏంటంటే ఈక్విటీతో పాటు, డెట్‌తో పాటు గోల్డ్‌లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు. ఆ రీట్స్‌లో ఇన్వెస్ట్ చేసే అవకాశం వచ్చింది ఇప్పుడు కొత్తగా. సో, ఇక్కడ కూడా ఇవి కూడా పాపులర్ అవుతున్నాయి లాస్ట్ 1 ఆర్ 2 ఇయర్స్‌లో. ఇది లాస్ట్ 5 ఇయర్ రిటర్న్‌లో కూడా 25% ప్లస్ ఉంది ఈ కేటగిరీ. ఎందుకంటే గోల్డ్ పర్ఫార్మెన్స్ బాగా ఉంది కాబట్టి. లాస్ట్ మనం చూసుకుంటే పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఈక్విటీ ఫండ్స్ కన్నా ఈక్విటీ ఫండ్స్ మంచి రిటర్న్స్ ఇస్తే మంచి టైం ఉంటాయి. ఇప్పుడు మార్కెట్స్ బాలేవు. బట్ ఐడియల్‌గా ఏందంటే 18-22% 5 ఇయర్స్ టైంలో చూసుకుంటే. ఇక్కడ కూడా డిపెండ్స్, అగ్రెసివ్ హైబ్రిడ్స్ ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే అవకాశాలున్నాయి. డెట్ ఫండ్స్ తక్కువగా ఇస్తాయి రిటర్న్స్. ఫైనల్ ఏంటంటే ఎవరు ఇన్వెస్ట్ చేయాలి? ఎవరికి సూటబుల్ హైబ్రిడ్ ఫండ్స్ అంటే మోడరేట్ రిస్క్ ఉన్నవాళ్ళు, అంటే ఈక్విటీ అబ్సల్యూట్‌గా తీసుకొని ఇష్టం లేని వాళ్ళు, ఆ ఇన్వెస్టర్సే కానియండి. గోల్ బేస్డ్ ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే, ఫస్ట్ టైమ్ ఇన్వెస్టర్స్ కూడా ఐడియల్‌గా మీరు హైబ్రిడ్ ఫండ్స్‌తో రండి. అట్లాగే రిటైరీస్ ఆర్ నియర్ రిటైరీస్ 50-55 సంవత్సరాలు వచ్చినప్పుడు కొంచెం మీ ఈక్విటీ నుంచి కొంచెం పోర్షన్‌ని హైబ్రిడ్‌కి మార్చండి. అట్లాగే సిస్టమాటిక్‌గా వెల్త్ క్రియేట్ చేద్దాం అనుకుంటుంది. 2 ఫండ్స్ అవసరం లేదు. ఒకటే ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఒక హైబ్రిడ్‌లో చేస్తే సరిపోతుంది. సో, ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ రకరకాల హైబ్రిడ్ ఫండ్స్ ఉన్నాయి. హైబ్రిడ్ అంటే ఒకటే రకం కాదు. మనకు సూటబుల్ తగ్గట్టు, మన రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు ఆహ్, మనం మల్టిపుల్ చాయిసెస్ ఉన్నాయి మనకి. వాటిని సెలెక్ట్ చేసుకొని వెదర్ ఎస్ఐపి మోడ్‌లో కానీ, లంసమ్ మోడ్‌లో కానీ ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ హైబ్రిడ్ ఫండ్స్‌లో కూడా మనకు వచ్చే అవకాశాలున్నాయి. వండర్‌ఫుల్ కేటగిరీ ఇది. సక్సెస్‌ఫుల్‌గా మంచి రిటర్న్స్ జనరేట్ చేసింది. కన్సిస్టెంట్‌గా ఇన్వెస్టర్స్‌కి వెల్త్ క్రియేట్ చేసిన కేటగిరీ ఈ కేటగిరీ. మీకేమైనా క్వెషన్స్ ఉన్నాయి హైబ్రిడ్ ఫండ్స్‌కున్న ప్లీజ్ రైట్ టు అస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.